ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా అయ్యా మా అందరి ఎడల మీ కృప చూపించారు. ఏ ప్రమాదం, ఏ సమస్య, ఏ అపాయము, ఎటువంటి నిద్రలేమి సమస్యలు ఏవినూ కూడా మా దరికి రాకుండా కాపాడారు, భద్రపరిచారు. ఈ ఉదయాన సజీవులుగా నిలుపుకున్నారు నాయన. స్తోత్రాలయ్యా. మా బలం వల్ల, మా శక్తి వల్ల, మా జ్ఞానం వలన తండ్రి మీరు సజీవంగా లేము నాయన. కేవలం మీరు చూపించిన ఉచితమైన కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము అని గుర్తెరిగి ఈ రోజున మీ సన్నిధిలో భయముతో, భక్తితో నడుచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును అని సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనము ద్వారా భక్తుడు తండ్రి చెబుతున్నట్లుగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి నోరును కాచుకునే విధమైన హృదయాన్ని దయచేయండి. నోటి ద్వారా ఎన్నో మాటలంటూ అయా చిక్కుబడుతున్న పరిస్థితులు, నోటి ద్వారా దుర్భాషలాడుతూ దూషణలు చేస్తూ అయా సమస్యల్లో కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నాయన. అయ్యా మీ వాక్యము చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది తండ్రి. నోటిని కాచుకున్నవాడు తనని తాను కాపాడుకుంటాడని. అయ్యా ఈ రోజున మా నోటిని చాలా క్షేమముగా, భద్రముగా కాచుకోవడానికి సహాయము దయచేయండి తండ్రి. నాయన ఈ రోజున లేవగానే ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి. మీ దీవెనలను కుమ్మరించండి. వారికి ప్రతి విషయంలో తండ్రి మీరు తోడై ఉండండి నాయన. ఎస్ లార్డ్. ఈ రోజును ప్రభువా మీకే సమర్పిస్తున్నాం. మీ చిత్తానుసారంగా మా జీవితాలను నడిపించండి అయ్యా. అయ్యా వివేకం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. మీ యొక్క వాక్య జ్ఞానంతో నింపండి తండ్రి. మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండడానికి కృప చూపించండి. అపవాదిని సిగ్గుపరుస్తూ మీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని ఒక సాక్షులుగా నిలబెట్టుకోనండి తండ్రి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఈరోజు మేము కలిగి లేకుండా సమాధానంగా, ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి ప్రభువా. చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాం తండ్రి. అయ్యా బలమునివ్వండి, శక్తినివ్వండి తండ్రి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. అయ్యా ఏ విధంగా మేము అయ్యా అభివృద్ధి చెందాలో మీరే మార్గాలను చూపించండి. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరలా కొనసాగించబడడానికి సహాయము దయచేయండి. శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ దీవెనలను దయచేయండి. అయ్యా ప్రతి ఒక్కరి పనుల్లో వారందరినీ నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి అయ్యా. వారు నీటి మార్గంలో వెళుతున్న, ఆకాశ మార్గంలో వెళుతున్న, రైలు మార్గంలో వెళుతున్న, ఆయా రోడ్డు మార్గంలో వెళుతున్న వారు ఏ మార్గంలో ఉన్నా ఏ హాని జరగకుండా వారి ప్రయాణం కొనసాగించబడడానికి కృప దయచేయండి తండ్రి ప్రభు. అదే విధంగా ఆర్థికంగా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, అభివృద్ధి దయచేయండి. ఎవరికి అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యం ఈ రోజున ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరు ఆకలి బాధలతో అలమటించకుండా కావలసిన భోజనమును మీరే సిద్ధపరచండి తండ్రి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్ విషయంలో, ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో కృపా సహాయము దయచేయండి నాయన. అనుకూలంగా పరిస్థితులన్నీ మార్చండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు తండ్రి. వారందరూ కూడా క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మంచి రిజల్ట్స్ పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన.
తండ్రి, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని వినియోగించుకునే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా లోకమాయలో ఎవ్వరు పడిపోకుండా, పాపంలో ఎవ్వరు పడిపోకుండా జాగ్రత్త కలిగి జీవించే సహాయమును అనుగ్రహించమని, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు వారందరికీ మీ కంచె కాపుదల దయచేయమని, మీ కృప చొప్పున ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మేము కూడా అయ్యా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.